హాయ్ ఫ్రెండ్స్. మొత్తం మీద పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని వాళ్ళ పేపర్లో రావడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో వేసిన కేసు అది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల ఆదేశాల ప్రకారం కొట్టివేయడం జరిగింది. డివిజన్ బెంచ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు న్యూస్లో ఏమొచ్చిందంటే తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అడ్డంకి తొలగిపోయింది. హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం కొట్టేసింది. 4 వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ధర్మాసనం ఆదేశించగా 15,640 పోస్టులకు భర్తీకి మార్గం సుగమమైంది అని చెప్పేసి మనకు న్యూస్లో క్లియర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ముందుగాల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 2024లో ఫస్ట్ కంప్లీట్ కానుంది. కాబట్టి మిగిలిన పోస్టుల ఏవైతే గ్రూప్ 4 ఉన్నాయో, లేకపోతే ఇంకా గ్రూప్ 3, గ్రూప్ 2 ఈ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికి కూడా మనకి కొద్దిగా కాంపిటీషను తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇందులోపలనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండి దీని లోపల ఫైర్మెన్ అయితేంది, లేకపోతే ఇంకా ఎక్సైజ్ అయితేంది, ఇందులోపల కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కట్ ఆఫ్ గ్రూప్ 4లో కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఇక వీళ్ళకి గ్రూప్ 3కి, గ్రూప్ 2కి చదువుకునే అవకాశం కూడా తగ్గుతుంది ఒకవేళ ఆ పోస్టులో జాయిన్ అయిపోతే కనుక. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇంకా 4-5 నెలల ప్రాసెస్ అయితే పడుతుంది. టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన కావాల్సి ఉన్నది. మళ్ళీ కొత్త బోర్డు ఏర్పాటు చేసి ప్రాసెస్ మొత్తం అయ్యేసరికి 4-5 నెలలు పడుతుంది. కాబట్టి చదువుకునే వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా టైం ఉన్నది. వాళ్ళు ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా చదువుకుంటే వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని చేరడానికి చాలా తేలికైతే ఉంటుంది. ఇక మనకు ఏంటంటే 6,604 పోస్టుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషను విడుదల చేసి అర్హత పరీక్షలు నిర్వహించింది. తెలిసిన విషయమే. సో మనకు 2023 ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పరీక్ష ఎగ్జామ్ అయింది. అయితే ఫలితాలు అక్టోబర్ 4న విడుదల చేశారు. దాని గురించి మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవాళ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. కాబట్టి ఇంకొక నెల లోపల ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసిల్లో, ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళు ఒక నెల లోపల ఆల్రెడీ జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిసప్పాయింట్ కాకుండా ఈ గ్రూప్ 3 కానీ, గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యి కొట్టే అవకాశం, ఎందుకంటే ఇవి రాని వాళ్ళు అవి వస్తాయి కాబట్టి వాళ్ళు మంచిగా ప్రిపేర్ కండి ఫ్రెండ్. ఇంకా జాబ్ అప్డేట్స్, కొత్త జాబ్ అప్డేట్స్ కోసము మొదటిసారి మీరు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.